ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటిస్తున్నారు. ఏ దేశం మీదకి దాడులకు వెళ్తుందో తెలియదు. ఇరాన్ అణుబాంబులే వేస్తుందా, ఏమైనా చెయ్యొచ్చు అన్నటువంటిది. సౌదీ ఆరామ్కో ఆయిల్ నిల్వలు, అట్లాగే 8 అరబ్ దేశాలు, ఒమన్ మినహా మిగతా 8 దేశాల మీద దాడులకు పాల్పడుతోంది ఇరాన్ సైన్యం. ఇరాన్ సుప్రీం ఇక లేడన్నటువంటి కసితో రగిలిపోతా వరుస అటాక్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ పక్కన స్టాక్ మార్కెట్ కూడడం ఇదంతా ఒక ఎత్తు. ఫ్రాన్స్ అర్జెంట్ ఐక్యరాజ్య సమితి సమావేశానికి పిలుపునిచ్చింది. అదే సందర్భంలో $25 ట్రిలియన్ ఆయిల్ సప్లై, చైనా ట్రేడ్స్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఎలర్ట్ అవుతున్నాయి, ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అన్నటువంటి విషయంతో అమెరికా లాంటి దేశమే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఓ రకంగా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద దాడి దగ్గర నుంచి అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.